మంత్రి పార్థసారథి స్వయంగా వచ్చి పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు మారలేదని విద్యార్థులు అంటున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో బుధవారం 267 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా ఇవాళ మరో 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అక్కడే ఉన్న శ్రీకాకుళం క్యాంపస్లో బుధవారం 76 మంది విద్యార్థులు ఇబ్బంది పడగా ఇవాళ మరో 3 అస్వస్థతకు గురయ్యారు. మెస్ నిర్వహణలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, ఆహారం ఎప్పటిలాగే ఉందని విద్యార్థులు అసంతృప్తి చెందుతున్నారు. టిఫిన్లో పెట్టిన ఉప్మా, కోడిగుడ్లు ఏమాత్రం బాగోలేవని విద్యార్థులు వాపోయారు. ఎప్పుడులాగే ఉంది, మారలా. ఫుడ్ ఏమైనా మారిందమ్మా? ఏం మారలేదు అంకుల్, అలాగే ఉంది. ఆ ఎగ్ క్వాలిటీ అసలు ఎప్పుడు ఇంప్రూవ్ కాదు, స్మెల్ వస్తుంటది, తొక్క సరిగ్గా రాదు, వాష్ ఏరియాస్ కానీ అసలు క్లీన్ ఉండదు, స్మెల్. నిన్న మినిస్టర్ గారు వచ్చి ఎంత చేశారు కదా, ఏమైనా మార్పు వచ్చిందా ఉదయం లేదా? ఏం మార్పు లేదు.